గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం రాష్ట్రపతి యొక్క అర్హతలు, పదవీ నిబంధనలు, పదవీ ప్రమాణ స్వీకారం కోసం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రాష్ట్రపతి పదవీ కాలం, మహాభియోగి తీర్మానం మరియు పదవీ ఖాళీ అనే అంశాలను చర్చిద్దాం. రాష్ట్రపతి పదవీ కాలం. రాష్ట్రపతి తన విధులు చేపట్టిన నాటి నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. అయితే ఈ 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా రాష్ట్రపతి తన యొక్క రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించి పదవి నుండి వైదొలగవచ్చు. అంతేకాకుండా మహాభియోగి తీర్మానం ద్వారా కూడా రాష్ట్రపతిని తొలగించవచ్చు. అయితే ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి తిరిగి ఎన్నిసార్లు అయినా రాష్ట్రపతిగా ఎన్నికై పదవి బాధ్యతలను చేపట్టవచ్చు. అమెరికాలో కానీ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు అధ్యక్ష బాధ్యతలను చేపట్టడానికి వీలు లేదు. ఇక్కడ భారతదేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. ఇక మహాభియోగి తీర్మానం. భారత రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే ఆయనపై మహాభియోగి తీర్మానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రపతిని తొలగించవచ్చు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ మహాభియోగి తీర్మానం కంటే ఎప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు ప్రవేశపెడతామని చెప్పుకున్నాం. రాజ్యాంగ ఉల్లంఘన అనే పదాన్ని భారత రాజ్యాంగం ఎక్కడా కూడా నిర్వచించలేదు. అంటే రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏంటో మనకు భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా కనిపించదు. ఈ మహాభియోగి తీర్మానాన్ని ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో అయితే ప్రవేశపెడుతున్నామో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4 మంది సభ్యులు ఆ మహాభియోగి తీర్మానంపై సంతకాలు చేసి సభలో ప్రవేశపెట్టే 14 రోజుల ముందుగా సభ అధ్యక్షుడికి తెలియచేయవలసి ఉంటుంది. ఈ సభ అధ్యక్షుడు మహాభియోగి తీర్మానాన్ని చర్చించేందుకు ఒక డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఏ డేట్ అయితే ఫిక్స్ చేశాడో ఆ డేట్న మహాభియోగి తీర్మానంపై చర్చలు జరుగుతాయి. చర్చలు జరిగిన తర్వాత ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 2/3 మంది సభ్యులు ఈ మహాభియోగి తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మొదటి సభ ఆమోదం పొంది రెండో సభకు ఆ మహాభియోగి తీర్మానం పంపించడం జరుగుతుంది. ఈ రెండో సభ ఈ మహాభియోగి తీర్మానంపై విచారణ జరిపించేందుకు న్యాయస్థానం ద్వారా కానీ ట్రిబ్యునల్ ద్వారా కానీ స్వయంగా తానే కొంతమంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరుగుతుంది. ఈ న్యాయ విచారణ జరుగుతున్నటువంటి కాలంలో రాష్ట్రపతి స్వయంగా కానీ లేదా తన ప్రతినిధి ద్వారా కానీ తన యొక్క వాదనలు వినిపించుకోవచ్చు. ఒకవేళ రెండో సభ కూడా ఈ మహాభియోగి తీర్మానాన్ని మొత్తం సభ సభ్యుల్లోని 2/3 మంది సభ్యులు ఆమోదించినట్లయితే ఆమోదించిన తేదీ నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియలో 2 అంశాలు గమనించాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియలో పాల్గొరు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని పార్లమెంటు ఉభయ సభలకు నామినేటెడ్ అయిన సభ్యులు మాత్రం రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఈ 2 అంశాలు గుర్తుంచుకోవాల్సింది. ఇక రాష్ట్రపతి పదవి ఖాళీ. రాష్ట్రపతి పదవి అనేది ఎప్పుడు ఖాళీ అవుతుందంటే 5 సందర్భాల్లో ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన, రాజీనామా చేసిన, మరణించిన, తొలగించిన, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ అవుతుంది. అయితే రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. ఈ రాష్ట్రపతి పదవీ కాలం ముగిసే లోపే నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరపవలసి ఉంటుంది. ఒకవేళ కొన్ని కారణాల చేత ఈ రాష్ట్రపతికి పదవికి ఎన్నికలు జరపలేనటువంటి సందర్భంలో నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు ప్రస్తుత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టడానికి వీలు లేదు. ఒకవేళ రాష్ట్రపతి మరణించిన, తొలగించిన, రాజీనామా చేసిన రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినట్లయితే 6 నెలల లోపల రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరపవలసి ఉంటుంది. అయితే నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా పూర్తి కాలానికి రాష్ట్రపతిగా ఎన్నికవుతాడు. అంటే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. ఈ 5 సంవత్సరాల లోపల రాష్ట్రపతి మరణించిన,
రాజీనామా చేసినా తొలగించిన అంటే ఒక 3 సంవత్సరాలు రాష్ట్రపతి పదవిగా బాధ్యతలు చేపట్టి మరణించినట్లయితే మిగతా కొత్తగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి మిగతా ఉన్న కాలం అంటే 2 సంవత్సరాల కాలానికి కాకుండా పూర్తిగా 5 సంవత్సరాల కాలానికి రాష్ట్రపతిగా ఎన్నికవుతాడు. అయితే రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరణించిన, తొలగించిన, రాజీనామా చేసిన ఇటువంటి సందర్భంలో మాత్రం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించవచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే రాష్ట్రపతి అనారోగ్యం కారణంగా కానీ లేదా విధులు నిర్వర్తించడానికి అందుబాటులో లేనటువంటి సందర్భంలో కానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టవచ్చు. అయితే ఒకేసారి అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి ఒకేసారి ఖాళీ అయినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టవచ్చు. 1969వ సంవత్సరంలో జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలోనే మరణించినప్పుడు ఉపరాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వివి గిరి రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు వివి గిరి రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేయవలసి వచ్చినప్పుడు రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి ఒకేసారి ఖాళీ అయ్యాయి. ఇటువంటి సందర్భంలో అంటే ఆ సందర్భంలో హిదయతుల్లా గారు రాష్ట్రపతిగా అంటే జస్టిస్ హిదయతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి హిదయతుల్లా రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి కానీ పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు పార్లమెంటు నిర్ణయించిన మేరకే ఆయన జీతభత్యాలు, విశేష అధికారాలు, హక్కులు, అధికారాలను కలిగి ఉంటాడు. అంటే రాష్ట్రపతి ఎటువంటి హక్కులు అయితే కలిగి ఉంటాడో రాష్ట్రపతి పదవి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కానీ మరియు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తికి కానీ ఉంటాయి. ఇది ఇంతవరకు ఈ క్లాస్. ఇక నెక్స్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధుల కోసం తెలుసుకుందాం.